వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు పెరుగు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఎంఈఓ కేఎఫ్ కెనడీ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు దాతలు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం చేయూతనందిస్తున్న దాతలను నిమ్మగడ్డ నాగేశ్వరరావుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కొరివి సంతోషం, గ్రామ పెద్దలు చెన్నుపాటి శివనాగేశ్వరరావు, రాంబాబు, చెన్నుపాటి సురేంద్ర, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ గ్రామ నివాసిని, ఈ గ్రామంలోనే పుట్టి ఈ గ్రామంలో నుంచి మరి పెదనందిపాడు హై స్కూల్ కానీ కాలేజీలో కానీ విద్యను అభ్యసించి మరి ఆ మార్పుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అపాలా శాఖలో ఉద్యోగిగా నియమింపబడి 37 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. ఈ సర్వీసు చేసే క్రమంలో దాదాపుగా 20 సంవత్సరాలు పోస్టల్ ఉద్యోగుల సంఘంలో నాయకత్వం వహించి వాళ్ళకి సేవలు అందించాను. 2016లో రిటైర్ అయిన అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా విశ్రాంత ఉద్యోగుల సంఘంలో నేను ప్రధాన నాయకుడిగా పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ దానికి వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో పోరాన్ని 13 సంఘాలతో స్థాపించి ఇవాళ ఎన్సీసీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 9 సంఘాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళా నిన్న 25వ తారీఖు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. నాకు సేవయే ప్రధాన కర్తవ్యం. నేను బ్రతుకున్నంత వరకు